హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసేటప్పుడు జాయింట్ అనేది పడుతుంది కదా, ఆ జాయింట్ అనేది ఒకే వైపు వచ్చే విధంగా ఎలా నీట్గా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని, ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కట్ చేశాను. ఇది వచ్చేసి ఇక్కడ మనకి రెండో చివరి భాగం. ఇది ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, మళ్ళీ దీన్ని తిరిగి 2 వరుసలుగా వేసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ మనకి పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి పొడవు కనుక చూసుకున్నట్లయితే 8 ఇంచులు అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి ఎంత ఉండాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి మెజర్మెంట్ అని తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 38 ఇంచులు, అంటే చెస్ట్ యొక్క చుట్టు కొలత 38 ఇంచులు. దాన్ని 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకుంటాం కదా, 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు అనేది వస్తుంది. మనం ఇక్కడ దీనికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చెస్ట్ లూజ్లో 4వ వంతు వస్తుంది కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకుంటే 8 ఇంచులు అనమాట. ఇక్కడ మనకి 8 ఇంచులు ఉంది. మనకి ఖర్చు అనేది కావాలి కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తం 10 ఇంచులు అనేది ఉండాలన్నమాట. ఖర్చు భాగంతో సహా 10 ఇంచులు ఉండాలి. మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ అనేది వస్తుంది. అలా 2 వైపులా కాకుండా ఒక వైపు మాత్రమే జాయింట్ అనేది రావాలంటే ఈ విధంగా వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా 8 ఇంచులు ఉంది కదా, అదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి 2 వైపులా జాయింట్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఇలా 2 వరుసలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 10 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా 10 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క చివరి భాగాన కొంచెం ఎగిరి దిగుడు ఉంది కదా, కొంచెం మనకి కరెక్ట్గా ఉండడానికి అంటే నీట్ ఫినిషింగ్ కోసం ఇలా చివరి భాగాన మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మామూలుగా ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉండాలంటే 10 నుంచి మనం 12 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 11.5 ఇంచులనే తీసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 11.5 ఇంచులు. అంటే ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత 10.5 ఇంచులు అనేది వస్తుంది అనమాట. అంటే 1 ఇంచు అనేది తక్కువ వస్తుంది. ఇలా 11.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచులు. తర్వాత ఇక్కడ మనకి ఖర్చు భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగం అనేది 1.5 లేదా 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్కి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి కర్వ్ భాగం ఎంత తీసుకోవాలంటే ఎల్బో హ్యాండ్కి 3 ఇంచులు అనేది తీసుకోవాలి. స్మాల్ హ్యాండ్స్ అయితే కనుక 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇలా 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది గీయాలన్నమాట. ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మిడిల్ లూజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 8 ఇంచులు అనేది, చెస్ట్ లూజ్లో 4వ వంతు తీసుకొని అందులో 1.5 ఇంచు తక్కువ చేస్తే అది మిడిల్ లూజ్ అన్నమాట. ఇది ఈ కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇక్కడ మనము హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, దానికి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇలా విధంగా మనం పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు అంటే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ విధంగా అనమాట. తర్వాత మన కర్వ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇది మిడిల్ లూజ్ ఉంది కదా 8 ఇంచులు, అక్కడి వరకు మాత్రమే కర్వ్ అనేది రావాలి. ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ 8 ఇంచుల వరకు మాత్రమే రావాలి. ఏ విధంగా అంటే స్టార్టింగ్ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా 8 ఇంచుల వరకే. ఈ కింద ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్కి మనకి ఫ్రంట్ డీప్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా తీసుకోవాలన్నమాట. ఇది మాత్రం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్టే కట్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్ పాయింట్ అనేది కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఏంటంటే సెంటర్ పాయింట్ తెలియాలన్నమాట ఈజీగా. ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఆ జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా చూసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా ఈ భాగం నుంచి రావాలి. ఇక్కడ ఉన్న దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం రెండింటిని కలిపి జాయింట్ చేస్తాం కాబట్టి కొంచెం ఖర్చు అనేది పోతుంది. కాబట్టి మరీ ఆడికాడికి కాకుండా ఒక 1/2 ఇంచు లేదా ఒక ఖర్చు మందం చూడండి ఇలా చూసారా. మనకి జాయింట్ చేస్తే అంటే రెండు కలిపి కొడితే ఖర్చు అనేది ఎంత లోపలికి పోతుందో అంత ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మీరు కావాలంటే సేఫ్టీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. పూర్తిగా కుట్టిన తర్వాత కూడా మళ్ళీ లెవెల్ చేసుకోవచ్చు, అంటే సరి చేసుకోవచ్చు. ఇలా వేసుకుని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ జాయింట్ అనేది హ్యాండ్కి ఒకవైపు మాత్రమే వస్తుంది. ఇలా క్లోజ్ ఉంది, క్లోజ్గా ఉన్న భాగాన్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 వరుసలు ఉన్నాయి కదా, అంటే 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఒకటి ఒక హ్యాండ్ భాగానికి మరొకటి మరొక హ్యాండ్ భాగానికి అన్నమాట. ఈ విధంగా ఇలా విధంగా మనం జాయిన్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి పెద్ద బార్డర్ ఉన్న వైపు హ్యాండ్ భాగాన్ని తీసుకుంటున్నాను. ఇలా మీకు ఇక్కడ బార్డర్ అనేది కరెక్ట్గా దానికి తగ్గట్టుగా సరి చూసుకోండి. సేమ్ దీనికి కూడా ఒకవైపు మాత్రమే జాయింట్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు వర్క్ బ్లౌజ్ అనుకోండి, కరెక్ట్గా 2 వైపులా జాయింట్ రావాలి. లేకపోతే వర్క్ ఒకవైపు ఎక్కువ వస్తుంది హ్యాండ్కి, ఒకవైపు తక్కువ వస్తుంది అనమాట. వర్క్ బ్లౌజ్ అయితే కనుక ఇక్కడ ఏంటంటే బార్డర్ అనేది ఉంది, కాకపోతే ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి ఖర్చులలో పోతుంది అనమాట. అంటే మనకి అది ఏర్పడదు, పూర్తిగా కుట్టిన తర్వాత అది ఖర్చులలో పోతుంది. కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది మాత్రమే ఒకవైపు మాత్రమే వచ్చే విధంగా వేస్తున్నాను, ఎందుకంటే అది ఖర్చులలో పోతుంది. ఒకవేళ వర్క్ బ్లౌజ్ అయితే మాత్రం కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా జాయింట్ సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే లైనింగ్ భాగానికి ఏ విధంగా జాయింట్ భాగాన్ని కట్ చేశానో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని చూపిస్తున్నాను, జాయింట్ అనేది ఏ విధంగా వేయాలి అనేది. ఇక మీకు చెప్పాను కదా హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుందని. ఇప్పుడు ఇది 2 హ్యాండ్ భాగాలు, అంటే ఒకటి కుడివైపు ఒకటి ఎడమ వైపు అనమాట. ఇక్కడ మనకి హ్యాండ్కి జాయింట్ ఏ విధంగా వస్తుందంటే ఒకటి పై భాగానికి వస్తుంది, ఒకటి కింది భాగానికి వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఇలా అంటే ఇక్కడ పై వైపు వచ్చిందనమాట, ఈ అతుకు అనేది పై వైపుకి వస్తుంది. ఇంకొకటి మరొకటి ఉంది కదా అది కిందికి వస్తుంది ఇంకొక హ్యాండ్ భాగానికి. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఉల్టా సీదాలు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి. మీరు 2 పై వైపే వేశారనుకోండి 2 కుడి భాగాలే వస్తాయి, లేదా 2 ఎడమ భాగాలే వస్తాయి. అలా కాకుండా ఒకదానికి పైకి రావాలి, ఒకదానికి కిందికి రావాలి. ఇలా చూడండి ఇది ఇటువైపు అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఇలా సీదా వైపు వేసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కానీ లేదా హ్యాండ్స్ భాగాలు కానీ కన్ఫ్యూజ్ అవుతాయి. కొత్త వాళ్ళైతే కనుక 2 కుడి భాగాలు రావడము ఫ్రంట్ పార్ట్, లేదా 2 ఎడమ భాగాలు రావడము, హ్యాండ్ కూడా 2 కుడివైపు రావడము 2 ఎడమ వైపు రావడం జరుగుతుంది కొత్త వాళ్ళైతే కనుక. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి, ఒకదానికి పైకి వస్తే ఒకదానికి కిందికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మరొక హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి. చూడండి ఇది ఇటువైపు వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ నేను కింది నుంచి పై వైపుకి వస్తున్నాను. అది మనం పైనుంచి కిందికి వేసాం కదా, దీన్ని కింది నుంచి పైకి వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలని చెప్పేసి ఇటువైపు చూపిస్తున్నాను, అంటే అతుకు అనేది ఎటువైపు వేస్తున్నామో అటువైపు చూపిస్తున్నాను. ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా మనము ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ అతుకు భాగాన్ని బయట వైపు అనుకొని దాని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. మీకు కనుక ఆ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి అతుకు అనేది వేసాం కదా, అంటే జాయింట్ అనేది వేసాం కదా, ఆ జాయింట్ వేసిన పీస్ని ఇలా బయట వైపు అనుకోవాలన్నమాట. బయట వైపు అనుకొని కొంచెం ఇలా గోటితో గిరినట్టు చేసి దీని యొక్క పై భాగాన కుట్టు వేయాలి. అంటే దీనివల్ల ఏంటంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడు ఇలా రెండింటికి మనము జాయింట్స్ అనేవి వేసాం.
వేసిన తర్వాత మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందని అనిపిస్తే కనుక ఈ రెండు కరెక్ట్గా సరి చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా రెండు సెంటర్ భాగాలు ఉన్నాయి కదా, అంటే కానీ కరెక్ట్గా మనకి తెలియడానికి సెంటర్ పాయింట్లో చిన్న కటింగ్ అనేది ఇచ్చాను కదా, ఆ సెంటర్ పాయింట్ రెండు హ్యాండ్ భాగాల యొక్క సెంటర్ పాయింట్. ఇటువైపు కూడా చూడండి, ఇటు రెండో వైపు కూడా సెంటర్ పాయింట్ ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. డబుల్ ఫోల్డ్ వేసుకుంటే ఇక్కడ మనకి రెండు సమానంగా రావాలి. చూడండి ఇలా సెంటర్ పాయింట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని కరెక్ట్గా ఇలా రెండు వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ మనము అతుకు వేసిన భాగం అంటే జాయింట్ వేసిన భాగం, ఓకేనా. ఇటువైపు ఇది రెండో వైపు, ఇది కరెక్ట్ అంటే ఒరిజినల్ వైపు అనమాట. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఇటువైపు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం జాయింట్ వేసిన అతుకులు ఎక్కువ తక్కువ వస్తాయి కదా, చూడండి కింద మనకి ఎక్కువ వచ్చింది, సైడ్కి కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని మనం కట్ చేసుకొని సరి చేసుకోవాలన్నమాట. మేము డైరెక్ట్ ఇదే విధంగా హ్యాండ్ అయిన వేసుకుంటే మీకు హ్యాండ్స్ భాగాలు కుదరవు. మళ్ళీ ఇలా రెండు వరుసలుగా వేసుకొని మనకి ఒరిజినల్ కొలత ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఇలా కట్ చేసుకొని సరి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. రెండు ఇక్కడ మనకి సమానంగా వచ్చాయి, కరెక్ట్గా ఉంది. చూసారా ఇలా. ఇప్పుడు మీకు ఇటువైపు కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ భాగానికి ఇది కరెక్ట్గా ఉంది కదా, ఇది ఒరిజినల్ వైపు. మనము ఇక్కడ ఏంటంటే అతుకు వేసిన వైపు అనమాట. ఇది చూసారు కదా, మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఈ సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాలి. ఎక్కడి వరకు అంటే ఒరిజినల్ కొలత వరకు 8 ఇంచులు ఉంది కదా, అక్కడి వరకు అన్నమాట. జస్ట్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి. దీనివల్ల ఏంటంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇది ఒరిజినల్ కొలత అనమాట. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి విధంగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి బాడీ పార్ట్కి ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. ఒకటి కుడి భాగానికి వస్తే మరొకటి ఎడమ వైపుకి రావాలి. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మనము లైనింగ్ భాగానికి జాయింట్ అనేది చేసాం కదా, మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే కనుక కొంచెం ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకొని మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి ఇలా సెంటర్ పాయింట్ని, తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. లేదా చిన్న కటింగ్ కూడా ఇచ్చుకుంటే ఈజీగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ మనకి 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళింది చూసారా, ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అన్నమాట. ఇక్కడ నేను లైనింగ్ భాగానికి ఏ విధంగా జాయింట్ అనేది చేశానో సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ భాగానికి కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది వచ్చే విధంగా హ్యాండ్స్ భాగాన్ని ఇలా కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.